యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరికొన్ని గంటల్లోనే భారత్ పాక్ మధ్య అసలైన యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారా అని ఇటు భారత్ అటు పాక్తో పాటు అనేక దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ఛాంపియన్ ట్రోఫీలో 4 మ్యాచ్లు జరిగాయి. కానీ అందరి ఫోకస్ జరగబోయే మ్యాచ్ పైనే. అవును, భారత్ పాక్ మ్యాచ్ అంటే హై వోల్టేజ్ ఉంటుంది. దీంతో దమ్ముంటే కాస్కో పాకిస్తాన్, ఎలాగైనా మిమ్మల్ని ఓడిస్తాన్ అంటున్న భారత్ సమరానికి సై అంటుంది. మరికొన్ని గంటల్లో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏం జరగబోతుంది? సండే వార్లో బగబగ మండేదెవరు? అసలు ఈ వార్లో గెలవడానికి భారత్కున్న ప్లస్లేంటి, మైనస్లేంటి? మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరగబోతుంది. ఈ ఐసీసీ టోర్నమెంటును భారత్ విజయంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. యంగ్ ప్లేయర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన పాకిస్తాన్కు ఇది డూ ఆర్ డై మ్యాచ్. మ్యాచ్లో ఓడిపోతే టోర్నీ నుంచి పాక్ అవుట్ అవుతుంది. టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ చేరుతుంది. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్ల్లో తలపడగా 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా పాక్ కేవలం 5 మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్గా వన్డే క్రికెట్లో అయితే భారత్పై పాక్పై చేయి సాధించింది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు 5 సార్లు ముఖాముఖి తలపడగా పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటి వరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్ను ఓడించగా భారత్ 57 సార్లు విజయం సాధించింది. 5 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాగైనా గెలవాలని తమ ముందున్న అన్ని శక్తులను ఉపయోగించుకుంటాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.